Hey everybody, welcome back to our channel. In this video we have to learn some daily used English sentences that we are translating from Telugu to English which we used in daily life. So let's get started. Before going to the topic, if you like this video, please like and share to your friends and family members, and also don't forget to subscribe my channel. Okay, coming to the topic, ఈ రోజు వీడియోలో మనం అతను ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళనివ్వు, లేదా అతనికి ఏది చేయాలనిపిస్తే అది చేయనివ్వు, ఇలా అంటూ ఉంటారు కదా చాలా సందర్భంలో. సో ఇలాంటి వర్డ్స్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్, ఆమెకి ఏది చేయాలనిపిస్తే అది చేయనివ్వు, అంటే ఆమెకి ఏదైతే చేయాలనిపిస్తే అది చేయనివ్వు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో లెట్ హర్ డూ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు డూ. సో దీన్ని ఇంగ్లీష్లో లెట్ హర్ డూ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు డూ అంటే ఆమెకి ఏది చేయాలనిపిస్తే అది చేయనివ్వు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, ఆమెకి ఏమి తీసుకోవాలనిపిస్తే అది తీసుకోనివ్వు, ఆమెకి ఏది తీసుకోవాలనిపిస్తే అది తీసుకోనివ్వు. సో దీని ఇంగ్లీష్లో లెట్ హర్ టేక్ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు టేక్. లెట్ హర్ టేక్ అంటే ఆమెని తీసుకోనివ్వు, వాట్ ఎవర్ షీ వాంట్స్ టు టేక్ అంటే ఆమెకి ఏది కావాలో అది. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, అతనికి ఏమి మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడనివ్వు, అతనికి ఏమి మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడనివ్వు. సో దీని ఇంగ్లీష్లో లెట్ హిమ్ టాక్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు టాక్. లెట్ హిమ్ టాక్ అంటే అతనిని మాట్లాడనివ్వు, వాట్ ఎవర్ హీ వాంట్స్ టు టాక్ అంటే అతను ఏం మాట్లాడుకుంటే అది. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, వాళ్ళకేమి కొనాలనిపిస్తే అది కొననివ్వు, వాళ్ళకేమి కొనాలనిపిస్తే అది కొననివ్వు. సో దీని ఇంగ్లీష్లో లెట్ దెమ్ బై వాట్ ఎవర్ దే వాంట్ టు బై. లెట్ దెమ్ బై అంటే వాళ్ళని కొననివ్వు, వాట్ ఎవర్ దే వాంట్ టు బై అంటే వాళ్ళకి ఏది కొనాలనిపిస్తే అది. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, అతనికి ఏమి తినాలనిపిస్తే అది తిననివ్వు, అతనికి ఏమి తినాలనిపిస్తే అది తిననివ్వు. సో దీని ఇంగ్లీష్లో లెట్ హిమ్ ఈట్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు ఈట్. లెట్ హిమ్ ఈట్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు ఈట్ అంటే అతనికి ఏది తినాలనిపిస్తే అది తిననివ్వు అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఒక్కరోజు కూడా ఉండలేను అనే ఓన్ని మనం చాలా సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను కాఫీ తాగకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. అదేవిధంగా నేను టీవీ చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను, ఇలాంటివన్నమాట. సో ఈ ఒక్కరోజు కూడా ఉండలేను అనే ఓన్ని యూజ్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్, ఆమె పేరెంట్స్తో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. ఆమె పేరెంట్స్తో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే, షీ కాంట్ హెల్ప్ టాకింగ్ టు హర్ పేరెంట్స్ ఈవెన్ ఫర్ ఏ సింగిల్ డే. షీ కాంట్ హెల్ప్ టాకింగ్ టు హర్ పేరెంట్స్ ఈవెన్ ఫర్ ఏ సింగిల్ డే అంటే ఆమె పేరెంట్స్తో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, నేను ఆమెను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. నేను ఆమెను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. సో దీన్ని ఇంగ్లీష్లో I can't help seeing her even for a single day. I can't help seeing her even for a single day అంటే ఒక్కరోజు కూడా నేను ఆమెను చూడకుండా ఉండలేను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, ఆమె జంక్ ఫుడ్ తినకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. ఆమె జంక్ ఫుడ్ తినకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. సో దీన్ని ఇంగ్లీష్లో షీ కాంట్ హెల్ప్ ఈటింగ్ జంక్ ఫుడ్ ఈవెన్ ఫర్ ఏ సింగిల్ డే. షీ కాంట్ హెల్ప్ ఈటింగ్ జంక్ ఫుడ్ ఈవెన్ ఫర్ ఏ సింగిల్ డే అంటే ఆమె జంక్ ఫుడ్ తినకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, మేము మొబైల్లో గేమ్స్ ఆడకుండా ఒక్కరోజు కూడా ఉండలేము. మేము మొబైల్లో గేమ్స్ ఆడకుండా ఒక్కరోజు కూడా ఉండలేము. సో దీని ఇంగ్లీష్లో వి కాంట్ హెల్ప్ ప్లేయింగ్ గేమ్స్ ఆన్ మొబైల్ ఈవెన్ ఫర్ ఏ సింగిల్ డే. We can't help playing games on mobile even for a single day అంటే మేము మొబైల్స్లో గేమ్స్ ఆడకుండా ఒక్కరోజు కూడా ఉండలేము అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్,
వాళ్ళు టీవీ చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. వాళ్ళు టీవీ చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. సో దీన్ని ఇంగ్లీష్లో దే కాంట్ హెల్ప్ వాచింగ్ టీవీ ఈవెన్ ఫర్ ఏ సింగిల్ డే. దే కాంట్ హెల్ప్ వాచింగ్ టీవీ ఈవెన్ ఫర్ ఏ సింగిల్ డే అంటే వాళ్ళు ఒక్కరోజు కూడా టీవీ చూడకుండా ఉండలేరు అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి నేనేదో తినాలి కాబట్టి తిన్నాను, లేదా నేనేదో చేయాలి కాబట్టి చేశాను, లేదా నేనేదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాను, ఇలా అంటూ ఉంటారు కదా చాలా సందర్భంలో. సో ఇలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ ఆమె ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడింది. ఆమె ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడింది. సో దీన్ని మనం ఇంగ్లీష్లో షీ సెడ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ సేయింగ్. షీ సెడ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ సేయింగ్ అంటే ఆమె ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఏదో కొనాలి కాబట్టి కొన్నావు. నువ్వు ఏదో కొనాలి కాబట్టి కొన్నావు. సో దీని ఇంగ్లీష్లో యు బాట్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ బయ్యింగ్. యు బాట్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ బయ్యింగ్ అంటే నువ్వు ఏదో కొనాలి కాబట్టి కొన్నావు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ఏదో తినాలి కాబట్టి తిన్నది. ఆమె ఏదో తినాలి కాబట్టి తినింది అని, లేదా తిన్నది. సో దీన్ని ఇంగ్లీష్లో షీ ఏట్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈటింగ్. షీ ఏట్ అంటే ఆమె తినింది, జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈటింగ్ అంటే ఏదో తినాలి కాబట్టి తినింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ మేము ఏదో చదవాలి కాబట్టి చదివాము. మేము ఏదో చదవాలి కాబట్టి చదివాము. సో దీన్ని ఇంగ్లీష్లో వీ స్టడీడ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ స్టడీయింగ్. వీ స్టడీడ్ అంటే మేము చదివాము, జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ స్టడీయింగ్ అంటే ఏదో చదవాలి కాబట్టి. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ మేమేదో హెల్ప్ చేయాలి కాబట్టి చేశాము. మేము ఏదో హెల్ప్ చేయాలి కాబట్టి చేశాము. సో దీన్ని ఇంగ్లీష్లో వీ హెల్ప్డ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ హెల్పింగ్. వీ హెల్ప్డ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ హెల్పింగ్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు ఏదో నవ్వాలి కాబట్టి నవ్వారు. వాళ్ళు ఏదో నవ్వాలి కాబట్టి నవ్వారు. సో దీన్ని ఇంగ్లీష్లో దే స్మైల్డ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ స్మైలింగ్. దే స్మైల్డ్ అంటే వాళ్ళు నవ్వారు, జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ స్మైలింగ్. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్ ఫర్ యూ. అతను ఏదో చేయాలి కాబట్టి చేశాడు. అతను ఏదో చేయాలి కాబట్టి చేశాడు. సో ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ యూ కెన్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.